హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ మనకు లగ్జరీ సెగ్మెంట్ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రోజు అయితే పార్కింగ్ సేల్కి వచ్చింది కారు. 2024 9 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 9 నెలల అప్పుడే రిజిస్ట్రేషన్ అండి. 2024 వెహికల్ వచ్చేసి టాటా సఫారీ టాప్ అండ్ వేరియంట్ అండి. మనకు తెలంగాణ నంబర్, ఇది ఢిల్లీ కార్ అయితే కాదు, తెలంగాణ నంబర్. మనకు ప్రజెంట్ వరంగల్ అయితే అందుబాటులో ఉంది కారు. కేవలం 7,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. మనకైతే సేల్కి అయితే వచ్చిందండి. ఇది టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 235 65 R17 17 ఇంచ్ అలైవిల్, 2035 వెడల్పు, 65 ఎత్తు ఉంటుంది. ఇది సాకరు షోరూమ్తో వచ్చిన స్టిక్కర్లు. ఇది కొత్త కారు. మీరు కొత్త కారుకు తీసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ 7,000 కిలోమీటర్ ఈ వెహికల్కు మారచ్చండి. మనకు ఫుట్ రెస్ట్ కూడా అన్ని షోరూమ్తో ఫిట్టింగ్ ఉంది. సఫారీ మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఒకసారి చూడండి, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. వెహికల్ నంబర్ అది. చాలా అంటే చాలా లగ్జరీగా ఉంది. అన్ని ఫీచర్లు మనకు అన్ని స్క్రీన్లో ఉంటాయి. ఫీచర్లు ఒకసారి చూపిస్తా. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకు ఎయిర్ బ్యాగ్ కూడా సీట్లలో ఉంది. స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా మనకు మన ఫ్రంట్ పిల్లర్కి అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది. వెనకాల ఎయిర్ బ్యాగ్ మొత్తం 4 6 8 10 12 ఎయిర్ బ్యాగ్లు. అంటే టోటల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎన్ని ఉన్నాయో మనకైతే టోటల్గా అయితే తెలియదండి. చూస్తున్న బండి అయితే వెహికల్ చూసుకోండి. ఒకసారి స్టార్ట్ చేసి మీకు ఇంజన్ చూపిస్తా. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంది. వెహికల్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది. మొత్తం క్లస్టర్ అయితే చాలా బాగుంది. వెహికల్ స్టార్ట్ చేసిన ఆర్పిఎం చూపిస్తుందండి. ఆర్పిఎంలో ఎలాంటి ఫ్లచింగ్ అయితే లేదు. ఓకే, ఏసీ ఆన్ చేసిన మాత్రం 1000 మన పైన అవుతుంది. కేవలం 7,000 మాత్రం కిలోమీటర్ తిరిగింది. చాలా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి, చాలా లగ్జరీ ఉంది. ఇది హ్యాండ్ బ్రేకు. సేఫ్టీ పరంగా మంచి బ్రాండ్ అండి టాటా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంటుంది టోటల్గా అయితే. ఒకసారి ఇంజన్ చూపిస్తా, ఇంజన్ ఎలా ఉందో. షోరూమ్తో వచ్చిన స్టిక్కర్స్ డోర్ వేసినప్పుడు మాత్రం ఇట్లా సౌండ్ చేస్తుందండి. ఆప్రాను పిల్లర్లు ఎక్కడైతే నాన్ యాక్సిడెంటల్. జస్ట్ వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంటుంది. సార్ వాళ్ళు మంచి నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా రిమార్క్ ఏం లేదు ఇంజన్లో. ఇంజన్ సౌండ్ కూడా చూసుకోండి. ఇంజన్ సౌండ్ బీటింగ్ చాలా బాగుంది. ఎక్కడ కూడా రిమార్క్ లేదు కార్కి. యాక్సిడెంట్ అయితే కాదండి. టోటల్ సేఫ్టీ అంటే సేఫ్టీగా ఉంది కారు. మనకు ఇది DRL హెడ్ లైట్, మనకు డే రన్నింగ్ లైట్లో వస్తాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఈ లైట్లు చూసుకోండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. బానెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా మనకు రస్ట్ గిట్లా ఏం లేదు. జస్ట్ 1 ఇయర్ కూడా కాలేదండి. 2024 9 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 10 నెలలు కూడా అవుతలేదు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి. ఒకసారి లుక్ చూసుకుంటే చాలా లగ్జరీగా ఉంది లుక్. డోర్లు అన్ని చేసిన కార్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఫార్చునర్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది కారు. అంత హైట్ ఉంటుంది. మనకు పైన సన్ రూఫ్, ఇది పారేమైన సన్ రూఫ్ అంటారు. ఇంత పెద్దగా చూడండి. సన్ రూఫ్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి లోపలికి నుంచి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి. స్క్రాచ్లు అయితే ఎక్కడ లేవు. వాతావరణం మబ్బు పట్టుకుంది. ఒకసారి చూపిస్తున్నా, మబ్బు పట్టుకుంది. ఎండ లేదు కాబట్టి కొంచెం మీకు డల్ కనబడచ్చు తప్ప ఎక్కడ కూడా మనకైతే దీనికి చిన్న రస్ట్ లేదు, చిన్న గీత కూడా వల్లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల పార్కింగ్ సెన్సార్స్. ఇది కస్టమర్ నంబర్ కోసం హైడ్ చేసినామండి. TG మనకు తెలంగాణ స్టేట్ అయినాకనే మనకు రిజిస్ట్రేషన్ అనేది TG ఉంటుంది నంబర్ మీద. వెనకాల రియర్ వైఫర్ డిఫాగర్ అన్నీ ఉంటాయి దీనిలో. టైర్లు అయితే 95% అసలు వేసినట్టు సీల్ టైర్లు. కేవలం 7,000 మాత్రం దిగింది కాబట్టి ఎక్కడో రిమార్క్ లేదు కార్కి. బార్ కోడ్లు అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు షోరూమ్ ట్రాక్ ఒకటి చెక్ చేసుకుని చాలు. దీనికి లెదర్ సీట్లో మనకైతే ఫ్యాబ్రిక్ సీట్లు. సీట్ కవర్లు అయితే వేయించుకోలేదు సార్ వాళ్ళు. చిన్నగా ఆయిల్ ఏదో పడ్డట్టున్నది. అదొక్కటే రిమార్క్ ఉంది లోపల సీట్లలో.
మనం సీట్ కవర్లు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో సార్ వాళ్ళు కూడా చూస్తున్నారు కార్ కోసము. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. టాటా సఫారీ మనకు సైజ్ అయితే చాలా బాగుంటాయి. మనకు ఈ లగ్జరీ సెగ్మెంట్ కార్ తీసుకున్న వాళ్ళకైతే చూసుకోవచ్చు. ఒకసారి ఇంటీరియర్లో చూపేసి మీకు సేఫ్టీ కీ లోపల లేదని, కీ నా దగ్గర ఉంది. కీ లోపల ఉంటే ఇట్లా మొత్తుకోదు, కీ లోపల ఉంది కాబట్టి కీ బయట ఉందని అట్లా చేస్తుంది, సౌండ్ చేస్తుంది. మనకు ఆటో ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏసీ అంటే చాలా చిల్ అంటే చిల్ వస్తుంది. విత్ ఇన్ సెకండ్లో మాత్రం ఏసీ వస్తుంది. ఒకసారి చూసుకోండి, సన్ రూఫ్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, బయటికి వెళ్ళి చిన్నపిల్లలు అందరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ దాకా ఉంది, అది కూడా వెనక పోతుంది. ఇది క్లోజ్ చేస్తున్నా. సన్ రూఫ్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మనకు దీని మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. ప్రతిసారి సర్వీసింగ్ అయినప్పుడు దానిలో ఆయిల్ ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ముందు నుంచి వెనక వరకు ఉంది పెద్ద సన్ రూఫ్. ఇది వెనకాల చూసుకోండి, సీట్లు చాలా బాగున్నాయి. ఏసీ అయితే చాలా చిల్లు వస్తుంది. 6 మాన్యువల్ స్పీడ్ గేర్ ఉంటుంది. స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ చాలా స్మూత్గా ఇచ్చారు. చూడడానికి స్పోర్ట్స్ లుక్, మంచి లుక్ ఉంది కార్కి అయితే. చూడండి లోపల ఇంటీరియర్లో లో టైర్ ప్రెజర్ అంటే ఏ టైర్ ఎంత గాలి ఉంది, తక్కువ గాలి ఉంటే మనకు చూపిస్తుంది డాష్బోర్డ్లోనే. వెనకాల తక్కువ ఉంది 2 టైర్లలో. సిటీ డ్రైవ్, ఆటో డ్రైవ్ ఉంటాయి ఇక్కడ. సిటీ డ్రైవ్, ఈకో డ్రైవ్, మనకు ఎకో డ్రైవ్ ఉంటుంది, సిటీ డ్రైవ్ ఉంటుంది, స్పోర్ట్ డ్రైవ్ ఉంటుంది. 3 డ్రైవ్లు అయితే ఉంటాయి. డిస్టెన్స్ టు ఎంటీ అంటే 58 కిలోమీటర్ తిరుగుతా అని చెప్పింది ఉన్న డీజిల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట. ఒకసారి టోటల్గా మీకు చెప్తా. అందులో ఉన్న సీట్లు ఒకసారి వెనకాల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, అవి చూపిస్తా. వెనకాల కూర్చున్న వాళ్ళకి సేఫ్టీ పరంగా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. వెనకాల కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇటు ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగులు, ఇక్కడ 4 ఎయిర్ బ్యాగులు, 6, ముందు 2 పిల్లలు 8, సీట్లలో 10, 12 ఎయిర్ బ్యాగులు, 12 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా నాకు కనిపించిన ఎయిర్ బ్యాగులు అయితే 12 ఉన్నాయి ఇందులో. ఇక్కడ పిల్లర్ కాదు, కింద కూడా చూసుకోవాలి ఒకసారి. టోటల్గా అయితే 12 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మనకు టచ్ స్క్రీన్ అంటే టచ్ చేసుకుంటేనే మొత్తం వర్క్ చేస్తాయి. మనకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్లో చూపిస్తుంది. ఇక్కడ టోటల్గా డోర్లు అయితే ఆన్ అయిన, మనం డోర్ అయినప్పుడు అయితే లైట్ అయితే వస్తుంది, అది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఫ్యూచర్ అయితే వర్క్ చేస్తుంది. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండేది. ఇప్పటివరకు అయితే కవర్లు కూడా తీయలేదండి. జస్ట్ తక్కువ తిన్న కారు కాబట్టి కవర్లు కూడా తీయలేదు. ఎవరైనా కొత్త కార్కి వెళ్ళి తీసుకున్న బదులు ఇప్పుడు ఈ కార్ తీసుకుంటే చాలా ఉత్తమం అండి. ఓకే, ఒక్కసారి 360 డిగ్రీ చూపిస్తా. వెహికల్ మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది వెహికల్కి అయితే. లోపల కూర్చుంటేనే మనం కీ ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ తిరిగింది. 2024 9 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అంది. టైర్లు 95% టైర్లు ఉన్నాయి. ఒకసారి వెహికల్ 360 డిగ్రీ చూసుకోండి. కేవలం 7,000 కిలోమీటర్ తిరిగింది. టాప్ అండ్ వెహికల్, టాటా, మంచి బ్రాండ్, మంచి కంపెనీ. మీకు కావాలంటే ఈ కార్ మీకు టెస్ట్ డ్రైవ్ అయితే అందుబాటులో ఉంటుంది. మీకు హాయ్ అని పెట్టి నా నంబర్కి హాయ్ అని పెట్టండి, మీకు లొకేషన్ పంపిస్తా. మీకు వచ్చి కార్ చూసుకొని ఒకవేళ నచ్చితే షోరూమ్ ట్రాక్ అంతా ఉంది. ఎక్కువ రీడింగ్ అయితే తిరగలేదు, తక్కువ తిరిగిన కారు, ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట. నేను తీసిన కార్లలో ఆడి కారు, బెంజ్ కారు తీసిన తర్వాత ఇదైతే టాటా సఫారీ లగ్జరీ సెగ్మెంట్లో ఇదైతే కారు. ఇదైతే మనకు వరంగల్లో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.